హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సుమా గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దత్త పౌర్ణమి మాస్టర్స్. మన చేత పౌర్ణమి శక్తితో ఆజ్ఞా చక్రం ప్యూరిఫికేషన్, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి, ఈ ధ్యానం చేయించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ముందుగా మనందరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు నాకు ఈ అవకాశం అందించిన పర్యూ ఛానల్ వారికి, సరిత మేడంకి నా యొక్క ధన్యవాదాలు. ఈ రోజు ఈ ధ్యానంలో పాల్గొనడానికి వచ్చిన ఆత్మమిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాన్ని తెలియజేస్తున్నాను. ఎప్పటిలాగే మనం ఈరోజు పౌర్ణమి ధ్యానం చేసుకోవడానికి మనమంతా కూడా ఇలా కలిసామండి. సో మనకి పౌర్ణమి గురించి తెలుసు, మనకి ఆల్రెడీ పత్రిసారి ఎన్నోసార్లు చెప్పారు. మనం కూడా ప్రతి పౌర్ణమికి చెప్పుకుంటున్నాం. ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు చాలా ఇంపార్టెంట్ పౌర్ణమి రోజుతో పాటు. సో ఈ 7 days మనం చక్కటి వాతావరణంలో ఉండటం, చక్కటి ఫుడ్ తీసుకోవడం, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయో వాటిని చెక్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మన ధ్యానులందరికీ కూడా, సాధకులు అయిన వాళ్ళందరికీ కూడా ఈ 7 రోజులు కూడా చాలా అత్యున్నతమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రోజుల్లో చేసే సాధన మామూలు రోజుల్లో చేసే సాధన కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. సో మనం వీలైనంత వరకు పిరమిడ్లో కానీ, అలాగే మనం నదీ తీరాల్లో కానీ, సముద్ర తీరాల్లో కానీ, నేచర్ లో కానీ, అంటే ఏదైనా గార్డెన్స్ లేకపోతే ఫారెస్ట్లు మనకి తెలుసు, మనకి అందుబాటులో ఏది ఉంటే అది దాన్ని వినియోగించుకోవడం అనేది మనకి ఎంతో ఉత్తమం అనమాట. అలాగే ఇలాగే సామూహిక ధ్యానాల్లో పాల్గొన్న మనకి ఉత్తమమైన ఫలితాలు మనం పొందవచ్చు అనమాట. సో ఈ రోజు మనం అందుకొని మనం సముద్ర తీరంలోకి వెళ్ళి చేసుకున్నామండి. మనం చక్కగా ఆ సన్సెట్ మెడిటేషన్ చేసుకుంటాం పౌర్ణమి ఎనర్జీస్ తో. అలాగే ఈ రోజు ఈ పౌర్ణమికి విశిష్టత ఏంటంటే దత్త పౌర్ణమి అని చెప్తున్నారండి. అంటే దత్తాత్రేయుడు మనకి తెలుసు, ఆయన గురించి ఒక 5 minutes చెప్పుకుందాం. దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయల యొక్క కుమారుడు. ఆయన యొక్క జన్మ గురించి మనం తెలుసుకుందాం. అనసూయ తల్లి, అనసూయ మాత మహాపతివ్రత. చాలా మనం ఆవిడ గురించి విని ఉంటాము. ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే ఆవిడ్ని పరీక్షించాలని అనుకున్నారటండి. పార్వతి, సరస్వతి మాత, లక్ష్మీదేవి అందరూ కూడా ఆవిడ అంత గొప్పదేముంది, ఆవిడలో అంత గొప్పతనం ఏముంది, మనం ఒకసారి పరీక్షిద్దామని అనుకున్నారనమాట. అనుకొని ముగ్గురు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వేషధారణలో వచ్చి ఆ అనసూయ మాతని భిక్ష అడుగుతారు. ఆవిడ్ని భిక్ష వేయబోతుంటే, ఇలా కాదు, మాకు ఆకలి తీర్చాలి నువ్వు, అది ఎలాగంటే దిగంబరంగా ఉండి మా ఆకలిని తీర్చాలని కోరుకుంటారు వాళ్ళు. అప్పుడు ఆవిడ ఏంటి ఇంత వినూత్నంగా అడుగుతున్నారని ఒకసారి ఆవిడ దృష్టిని సారించి, ఓహో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే నన్ను పరీక్షించడానికి వచ్చారు, అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది అని చెప్పి ఆవిడ యొక్క పతివ్రత మహిమతోటి వాళ్ళని బాలుళ్ళ కింద చేసిన ముగ్గురు పిల్లల కింద చేసి వాళ్ళకి ఆవిడ స్తన్యం ఇచ్చి పాలిచ్చి వాళ్ళని చక్కగా వాళ్ళ ఆకలిని తీర్చి, అలాగే ఆవిడ వాళ్ళని అల్లాపల్లా చేస్తూ ఉందన్నమాట. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే వచ్చినప్పుడు ఎవరు వదులుకుంటారండి? అలాగా ఆవిడ అలా సేవిస్తూ వాళ్ళని హాయిగా ఆ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ లోపల పార్వతి వీళ్ళందరూ, ఈ పార్వతీమాత వీళ్ళందరూ అనుకుంటారు, ఏంటి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు, ఎన్నాళ్ళైనా రావట్లేదు ఏంటని చూసేసరికి ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంటుందన్నమాట. అయ్యో ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి ఆ మహాతల్లి దగ్గరికే వెళ్ళి క్షమాపణ కోరుకుంటారు. ముందుగా,
అమ్మ మమ్మల్ని క్షమించు, నీ పతివ్రత నీ యొక్క ఆ యొక్క శక్తిని పరీక్షించాలని మేము ఇలా చేసాము, మమ్మల్ని క్షమించు అని చెప్పేసి కోరుకుంటారనమాట. అప్పుడు అయితే ఆవిడకి ఉన్న కోరిక ఏంటంటే వాళ్ళని ఒక బాలుడిగా, ఆ ముగ్గురితో తత్వంతో కూడిన ఒక బాలుడు కావాలని ఆవిడ కోరుకుంటది. అప్పుడు సరే మేము ఇస్తామని చెప్పేసి అప్పుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరలా నార్మల్ గా చేస్తే వాళ్ళ ముగ్గురు తత్వాలతో కూడినటువంటి బిడ్డని ఆవిడకి ప్రసాదిస్తారనమాట. అందుకనే దత్తుడికి 3 తలలు ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వంతో కూడినటువంటి ఆ దత్తుడిని మనం దత్తాత్రేయుడు అని పిలుచుకుంటాం. ఆయన చతుర్దశి రోజు ఆయన జన్మించడం జరిగింది. దానికి ఆ నెక్స్ట్ డే వచ్చిన పౌర్ణమిని దత్త పౌర్ణమిగా మనం పిలుచుకుంటున్నాం అనమాట. అంటే ఈ రోజు మనకి ఆ దత్తుడి యొక్క ఎనర్జీస్ కూడా మనకి తోడవుతున్నాయి అనమాట అండి. ఈ రోజు మనం చేసుకునే ధ్యానానికి ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం మనలో నింపుకుంటాం. ఏ యొక్క ఆ దేవతామూర్తులైనా సరే మనం మన యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని మనలో ఇంకా జాగృతం చేయమని, మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని, దివ్యత్వాన్ని మేల్కొల్పమని మనం కోరుకోవటమే మనకి ఉన్నతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి సంకల్పం. మనం ఎప్పుడైనా సరే ప్రాపంచికంగా ఎన్ని ఉన్నానండి, ఆధ్యాత్మికంగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆత్మతత్వం వైపు వెళ్ళడం, ఆత్మ యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవడం. అలాగే మనలో ఉన్న ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి చెప్తూ వచ్చారో, ప్రతి వాళ్ళు సృష్టికర్తలే అని చెప్తున్నారు. అంటే మనం కూడా ఆ యొక్క సృష్టికర్తతో సమానమే. మనలో ఉన్న దైవత్వాన్ని, దివ్యత్వాన్ని మనం మర్చిపోయి, మనం కోల్పోయి ఇలాగ జన్మ పరంపరలో పడిపోయి ఉన్నాం. సో కనీసం మనకి ఆ యొక్క జ్ఞానమైనా మనకి అందియబడింది. సో అందుకని మనం అత్యున్నతమైన సంకల్పాలను పెట్టుకుంటూ మనం ఉన్నతంగా ఎదగడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. సో ఈ రోజు మనం ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని మనలో నింపుకుంటూ ఆ యొక్క పౌర్ణమి ఎనర్జీస్ తోటి, ఆ యొక్క సన్సెట్ అంటే సూర్యుడు అస్తమిస్తున్నటువంటి ఆ సూర్యుని యొక్క ఆ ఎనర్జీస్ ని అన్నిటినీ కలుపుకొని మన యొక్క ఆజ్ఞా చక్రాన్ని ప్యూరిఫై చేసుకున్నాం. ఎప్పుడైతే ఆజ్ఞ అనేది మనకి పూర్తిగా ప్యూరిఫై అయ్యి ఓపెన్ గా ఉంటుందో అప్పుడు ఆ దివ్యమైన సంకల్పాల్లో మనం ఉంటాము. అలాగే మాస్టర్స్ యొక్క ఆ దివ్య సందేశాలను మనం అందుకోగలిగి ఉత్తమమైనటువంటి, అత్యున్నతమైనటువంటి జీవితంలో మనం జీవించగలుగుతాం అనమాట. అందుకని ఆ ఆజ్ఞా చక్రాన్ని ప్యూరిఫై చేసుకుందాం ఈ రోజు. సో అందరూ ధ్యానంలోకి వెళ్దామండి. అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి చక్కగాను. ధ్యాన స్థితిలో కూర్చొని చక్కగా చేతిలో చేతులు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుణ్యం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరు నా గదంతా వ్యాపిస్తున్నాయి. ఆ సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్తున్నాను. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్ లో మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుణ్యంతో కలపబడుతున్నది. అలాగే ఆ మూల చైతన్యానికి కలపబడుతున్నది. మూల చైతన్యం నుండి వెలువడుతున్న ఎమరాల్డ్ రే ఆకుపచ్చని కాంతి మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి అంతా వ్యాపిస్తుంది. ఆకుపచ్చని కాంతిని విజువలైజ్ చేసుకోండి. మీ లోపలికి ప్రవహిస్తూ ఈ శరీరం ఆ ఎమరాల్డ్ రేతో నిండిపోతూ మీ ద్వారా భూమిలోనికి ప్రవహిస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి.
ఈ ఎమరాల్డ్ రే మనల్ని ప్యూరిఫై చేస్తోంది. మనలో ఉన్న నెగటివ్ ఆలోచనని అన్నిటినీ పూర్తిగా క్లియర్ చేస్తోంది. ఇప్పుడు మనం బుద్ధి కోలం ధ్యానం చేసుకొని అప్పుడు పౌర్ణమి ధ్యానంలోకి వెళ్తాము. ఈ బుద్ధి కోలం ధ్యానం అనేది మనల్ని, మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ ని శుద్ధి చేస్తుంది. సో అప్పుడు మనం ఇంకా ఎక్కువగా విశ్వశక్తిని మనలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంకల్పం తెలియజేస్తూ ఉండండి. నేను చెప్పినట్టుగా, నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. నేను ఆత్మను, నా మీదుగా బుద్ధి కోలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. మీ మీదుగా ఆకాశంలో 9 మైళ్ళ దూరంలో తెల్లని కాంతితో మెరిసిపోతున్న 5 కొనల గల తెల్లని నక్షత్రాన్ని విజువలైజ్ చేయండి. అద్భుతంగా ప్రకాశిస్తున్న ఆ యొక్క 5 కొనల గల దాన్ని గమనించుకోండి. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరిన తెల్లని కాంతి స్తంభం 5 కొనల గల నక్షత్రం నుండి ప్రవహిస్తూ మీ మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతూ తెల్లని కాంతి స్తంభంలో మీరు ఉన్నారు. ఆ కాంతిని ఫీల్ అవ్వండి. ఐదు కొనల గల నక్షత్రం నుండి బయలుదేరిన తెల్లని కాంతి వలయం సవ్య దిశలో తిరుగుతూ కిందకి దిగుతూ ఈ చుట్టూ తిరుగుతూ మీలోని అన్ని శక్తులను శుద్ధి చేస్తోంది. కాంతి వలయం అద్భుతంగా మిమ్మల్ని శుద్ధి చేస్తోంది. మీ యొక్క అన్ని శక్తులు శుద్ధి చేయబడుతున్నాయి. అన్ని శరీరాలు శుద్ధి చేయబడుతున్నాయి.
ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధి కోలం భూమి మీద, భూమి లోపల, భూమి పైన ఉన్న మిగిలిన అన్ని బుద్ధి కోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా అనుసంధానింపబడాలి. ఇప్పుడు ఈ సంకల్పాన్ని తెలియజేయండి. మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో నా యొక్క శాశ్వత కాంతి అయిన ఐయామ్ ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆదేశిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. ఇప్పుడు మన మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, సదానంద యోగిని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో పాటు మహావతార్ బాబాజీని, జీసస్ క్రైస్ట్ భగవానుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను, ఆ ముగ్గురు యొక్క అంశ అయినటువంటి ఆ దత్తాత్రేయుడిని మన యొక్క ధ్యానానికి ఆహ్వానించుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీరామచంద్రమూర్తిని, వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామిని, షిరిడి సాయినాథుని, లక్ష్మి సరస్వతి పార్వతీ మాతలను ఆహ్వానించుకుంటున్నాం. పంచభూతాలని, సప్త ఋషులను, హిమాలయ గురువులను, సంబాల మాస్టర్స్ ని, ఏంజల్స్ ని, నక్షత్ర లోక వాసుల్ని ఆహ్వానించుకుంటున్నాం. మన యొక్క పూర్ణాత్మను కూడా ఆహ్వానించుకుంటున్నాం. అలాగే మనకి తెలుసు మన యొక్క కళ్ళ ముందుట ఎప్పుడు ఉండేది అస్తమిస్తున్నటువంటి ఆ సూర్యుని యొక్క రూపాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకుంటున్నారు. అది సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ అస్తమిస్తున్న సూర్యుడిని మీకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి ఆ సముద్ర తీరాన్ని విజువలైజ్ చేసుకోండి. మనందరికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ అద్భుత దృశ్యం, ఆకాశం అంతా తన్ని తాను అలంకరించుకుందా అన్నట్టుగా ఉండేటటువంటి వివిధ వర్ణాలతో కూడిన ఆ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించండి.
మీ యొక్క మనోఫలకం మీద మీ దృష్టి అంతా ఆ యొక్క ఆ ప్రకృతి దృశ్యం మీదే ఉంటారు. మీ యొక్క సోష్ఠ చక్ర నుండి వెలువడి ఎగ్ షేప్ లో ఏర్పడుతోంది. ఒక అద్భుతమైన శక్తి మీ చుట్టూ ఏర్పడుతోంది. అద్భుతమైన శక్తి క్షేత్రం మీరున్నటువంటి ఆ యొక్క ప్లేస్ లో నుండి బయటికి బయలుదేరుతున్నారు, పైకి బయలుదేరుతున్నారు, ఆకాశంలో పయనిస్తున్నారు, ఆకాశంలో పయనిస్తూ మీకు అతి పరిచయంగా ఉన్నటువంటి ఆ సముద్ర తీరానికి వెళ్తూ ఆ సముద్ర తీరంలో ఆ సముద్రాన్ని ఫేస్ చేస్తూ అద్భుతమైనటువంటి ఒక ధ్యాన స్థితిలో కూర్చుని ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆ ప్రకృతి ఒడిలో, ఆ ప్రకృతి మాత ఒడిలో అస్తమిస్తున్న సూర్యుని యొక్క తేజస్సుని, వెలుగుని, ఆ కాంతిని మీలో నింపుకుంటున్నారు. ఆకాశం అంతా కాషాయ రంగుతో నిండిపోయి అద్భుతంగా ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యుని యొక్క అద్భుతమైన దివ్య తేజస్సు మనలో అపారంగా నిండిపోతుంది. ఆ సముద్రపు అలల యొక్క హోరు మీలో తెలియని ఒక ప్రశాంతతని నింపుతోంది. ఆ అలల నుండి వెలువడుతున్నటువంటి చిరు జల్లులు మీ శరీరాన్ని తాకుతూ శుద్ధి చేస్తున్నాయి. దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ధ్యాన స్థితిలో మునిగిపోతున్నారు. సముద్రపు అలల మీద పడినటువంటి అస్తమిస్తున్న సూర్యుని ప్రతిబింబం అద్భుతంగా మనల్ని కన్నుల పండువగా నేత్రానందాన్ని కలిగిస్తుంది. అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఎలాంటి ఆలోచన లేనటువంటి అటువంటి ప్రశాంతమైన స్థితిలో మీ పెదాల మీద ఒక చిరునవ్వుని పూర్తిగా ఆపాదించండి. చక్కటి విజువలైజేషన్. మీరున్నటువంటి ఆ సముద్రంలో, ఆ సముద్ర తీరంలో మీరు కూర్చున్న ఆ మట్టి యొక్క వాసన మీ యొక్క ముక్కు రంధ్రాల ద్వారా ఆస్వాదించండి. అస్తమిస్తున్న సూర్యుని యొక్క దివ్య తేజస్సును మీ శరీరంలోనికి స్వీకరిస్తున్న దివ్యమైన అనుభూతిలో
మీరు ఉన్నారు. ఆ సూర్యుని నుండి వెలువడుతున్న కిరణాలకి మీ యొక్క ఆజ్ఞా చక్రానికి ఒక కనెక్షన్ ఏర్పడుతోంది. అలా ఏర్పడినటువంటి ఆ స్థితిలో ఆ కిరణాలు మీ లోపలికి చొచ్చుకొని పోతున్నాయి. అతి వేగవంతంగా మీ శరీరం అంతా వ్యాపిస్తున్నాయి ఆ కిరణాలు. ఆ సూర్యకాంతిలో ఆ వెలుగులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు మీ లోపల ఒక అద్భుతమైన స్థితిని కలుగజేస్తోంది. ఎటువంటి బంధము, ఎటువంటి బాధ్యత, ఎటువంటి ఆలోచన లేనటువంటి ఒక స్థితిని, ఒక శూన్యమైన స్థితిని మీ లోపల కలుగజేస్తోంది. మనం ఎవరికి చెందము, ఎవరికి మనం చెందము. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి అస్తమిస్తున్న సూర్యుని యొక్క శక్తి, ఆ పౌర్ణమి చంద్రుని యొక్క వెలుగు, కాంతి అపారంగా మన మీదుగా ప్రవహిస్తుంది. మన ఆజ్ఞలో ఉన్నటువంటి మనకి తెలియనటువంటి ఎన్నో బ్లాక్స్ పూర్తిగా క్లియర్ అవుతుంది. ఆ కాషాయపు రంగు కాంతి, ఆ కాంతితో మన యొక్క నుదిటి భాగం అంతా అద్భుతంగా ప్రకాశిస్తోంది. మన యొక్క ఆజ్ఞ ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతుంది. ముక్కోటి దేవతల సాక్షిగా ఆ ప్రకృతి మాత ఒడిలో పంచభూతాల సాక్షిగా, భూమాత సాక్షిగా మనం మన యొక్క పూర్ణాత్మ స్థితిలోనికి చేరుకుంటున్నాం. ఆ సూర్య కిరణాలని తాకినటువంటి ఆ అలలు, ఆ యొక్క నీరు నెమ్మదిగా ప్రవహిస్తూ మీ శరీరాన్ని తాకుతూ, స్పృశిస్తూ, మీ పాదాల్ని స్పృశిస్తూ ఆ అద్భుతమైన శక్తిని, కాంతిని ఈ లోపలికి చొచ్చుకుపోయేలా చేస్తుంది.
ఆ ప్రకృతిలో ఉన్న అన్ని శక్తులు మీ యొక్క అన్ని శరీరాల్ని శుద్ధి చేస్తున్నాయి. మీ యొక్క అన్ని శరీరాల్లోనూ పేరుకుపోయిన నిరాశ, నిస్పృహ, సకల దుఃఖాలకి కారణమైన భావాలు అన్నీ కూడా ఈ యొక్క అన్ని శరీరాల నుండి రిలీజ్ అయిపోతున్నాయి. అవన్నీ కాంతిగా మారిపోతున్నాయి. ఈ యొక్క అన్ని శరీరాలు తేలిక పడుతున్నాయి. ఆ సముద్రపు నీటిలో ఎన్నో హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఎన్నో జన్మలుగా మనలో గూడు కట్టుకుపోయినటువంటి సరికాని నమ్మకాలు, పగ, ప్రతీకారాలకి సంబంధించినటువంటి ఆలోచనలు, భావాలు అజ్ఞానం, అహంకారం, అసూయ, ద్వేషాలు అన్నీ తొలగించబడుతుంది. మనలో ఉన్న ఎన్నో భ్రమలు, భ్రాంతులు, భయాలు వాటి యొక్క మూలాల నుండి తొలగించబడుతుంది. ఆ యొక్క సూర్యుడు సకల జీవరాశిలోని ఆత్మకారకుడైతే ఆ యొక్క చంద్రుడు మనో వికాసానికి, బుద్ధి వికాసానికి కారకుడు. ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా వచ్చే ఈ ఎనర్జీస్ మనలో పెను మార్పుల్ని తీసుకొస్తున్నాయి. ఉన్నతమైనటువంటి శక్తులతో అనుసంధానం అవుతున్నాం. ఆ శక్తిని మన లోపలికి ఆహ్వానించుకుందాం. మన ఆరాలోని అన్ని పొరలలోనికి, మనసు యొక్క అన్ని పొరలలోనికి ఆహ్వానించుకుంటున్నాం.
వాటిల్లో ఉన్న అన్ని బ్లాక్స్ ని క్లియర్ చేసుకుంటూ మన యొక్క ఉన్నతికి, చైతన్య విస్తరణకు, మన యొక్క అంగీకారాన్ని పూర్తిగా తెలియజేసుకుందాం. మన యొక్క సంసిద్ధతని పూర్తిగా తెలియజేస్తున్నాం. మన యొక్క కర్మేంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలుగా, దివ్యేంద్రియాలుగా మారాలని కోరుకుందాం. శరీరంలోని ప్రతి కణము పునరుజ్జీవితం అవుతుంది. ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఉన్న మనలోని భ్రమలను తొలగించుకుంటున్నాం. బహుముఖ పరిధిలో, బహుముఖ కోణాలలో మన యొక్క ఆత్మ యొక్క చైతన్యం విస్తరింపబడుతుంది. అలాగే ఆజ్ఞ యొక్క అధిదేవత అయిన కాత్యాయని మాతను ఆహ్వానించుకుందాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తిని తనలో నింపుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ మాతని ఆహ్వానించుకుందాం. మన యొక్క ఆజ్ఞ యొక్క ఉన్నతీకరణకు ఆ మాతని ఆహ్వానించుకుందాం. ఆజ్ఞ యొక్క శక్తితో అన్ని ఉన్నత లోకాల యొక్క జ్ఞానాన్ని అందుకొని ఆ జ్ఞానాన్ని మన చుట్టూ ఉన్న అందరికీ పంచడానికి నా ప్రతి ఆలోచన, ప్రతి ఆచరణ ఆజ్ఞ నుండి వెలువడాలి. అంటే మనం అంత ఉన్నతమైన స్థితిలో మన యొక్క ఆలోచన, మన యొక్క ఆచరణ ఉండాలని మనం కోరుకుంటున్నాం. మనలో ఉన్న సత్వ తమో రజో గుణాలు మనల్ని బందీలుగా చేయకుండా ఆ గుణాలకి అతీతంగా ఉండగలిగేటటువంటి శక్తి మనలో నింపమని కోరుకుందాం. అటువంటి అద్భుతమైన స్థితిలో ఉన్నప్పుడు మనం
మన యొక్క జీవితాల్ని మనమే సృష్టించుకోగలుగుతాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ యొక్క తత్వాలు మనలో లయమయ్యి మన జీవితాలని అద్భుతంగా మార్చుకోగలుగుతాం. మన యొక్క జీవితాల్లోని ఎదుగుదలను మనకి మనమే గుర్తించుకోకుండా అడ్డుపడుతున్న అసంతృప్తిని మూలాలతో సహా తొలగించుకుంటున్నాం. అంతరాలలో పేరుకుపోయిన అసంతృప్తి, అసహనము, అశాంతి మన నుండి పూర్తిగా విడుదలయ్యి మన యొక్క జీవితం పట్ల మనకి సరి అయిన అవగాహన ఏర్పడాలని కోరుకుందాం. ఆ కాత్యాయని మాత యొక్క శక్తి స్థితి మన ఆజ్ఞలో ఎల్లవేళలా ఉండాలని, స్థితమవ్వాలని కోరుకుంటున్నాం. మనలో ఉన్న ఆ అహం యొక్క పరిధిని దాటి లోతైన ధ్యాన స్థితికి చేరుకుంటున్నాం. ఇటువంటి స్థితిలో మనం శూన్య స్థితిని సంపూర్ణంగా అనుభూతి చెందుతాం. అద్భుతమైనటువంటి ఎనర్జీస్ తో ఆ శూన్య స్థితిని ఆస్వాదిస్తున్నాం. ఆ శూన్య స్థితిలో మనలో ఉన్న నేను అనే అహంకారాన్ని తొలగించుకుంటున్నాం. నేను అనే అహంకారాన్ని తొలగించుకొని ఆత్మతత్వం వైపు పయనిస్తున్నాం. తామరాకు మీద నీటి బొట్టులా ఉండేటటువంటి దివ్యమైనటువంటి స్థితి వైపు, ఆ దివ్యత్వం వైపు అడుగులు వేస్తున్నాం.
నేరుగా ప్రవహిస్తున్నటువంటి అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు మీ ఆజ్ఞలో కొంత అలజడిని సృష్టిస్తున్నాయి. ఆ దివ్యమైన కాంతి కిరణాలు ఆ ప్రదేశంలో మీకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎవరు కూడా కళ్ళు తెరవకండి. ఆ యొక్క అందమైన ఆనందకరమైనటువంటి ఆ బాధని పూర్తిగా ఆస్వాదించి సూర్యకిరణాల తాకిడికి పౌర్ణమి చంద్రుని యొక్క వెలుగులు తోడై ఒక వింత అనుభూతి అనేది మీలో కలుగుతుంది. ఈ యొక్క రెండు తత్వాలకి సంబంధించిన కాంతి మనలో నిండిపోతూ మనలో ఒక పాజిటివ్ తత్వాన్ని నింపుతుంది. ఈ క్షణం నుండి ఎల్లవేళలా మనం అందరిలోని మంచిని మాత్రమే చూడగలిగేటటువంటి ఒక స్థితి మనలో ఏర్పడుతుంది. ఈ క్షణం నుండి మన నుండి ఈ ప్రపంచానికి పాజిటివ్ భావాలు మాత్రమే అందించబడుతున్నాయి. ఆ దివ్య క్షణాలను పెట్టగలుగుతున్నందుకు కృతజ్ఞతల్ని తెలుపుకోండి. తెలియని ఒక వింత అనుభూతి, ఒక పాజిటివ్నెస్, పాజిటివ్ థింకింగ్ జీవితాన్ని ఒక ఆనందకరంగా అనుభూతి చెందగలిగేటటువంటి ఒక స్థితి మనలో పూర్తిగా స్థితమవుతుంది. ఆ అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు పడినటువంటి ఆ సముద్రపు అలలు అలల నుండి ఒక అల
ఒక సునామీలా మిమ్మల్ని ముంచెత్తుతోంది. పూర్తిగా తడిచిపోయినటువంటి మీరు ప్రకృతి మీలో ఎటువంటి మార్పుల్ని తీసుకురావాలనుకుంటున్నారు? ఆ స్థితికి మీరు పూర్తిగా అంగీకారాన్ని తెలియజేస్తూ ఆ ప్రకృతి మాతకు పూర్తిగా సరెండర్ అవ్వండి. అద్భుతమైనటువంటి మార్పుల్ని తీసుకురావడానికి సంకల్పించిన ఆ ప్రకృతి మాతకు కృతజ్ఞతల్ని తెలియజేసుకోండి. ఆ పౌర్ణమి చంద్రునికి, అస్తమిస్తున్న సూర్యునికి మీ యొక్క కృతజ్ఞతల్ని పూర్తిగా తెలియజేయండి. కాత్యాయని మాతకు, దత్తాత్రేయుడికి, పంచభూతాలకి మన యొక్క కృతజ్ఞతల్ని తెలియజేస్తాం. అలాగే మీ యొక్క పూర్ణాత్మకి, ఆ ప్రకృతి శక్తులకు మనస్ఫూర్తిగా మన యొక్క కృతజ్ఞతల్ని తెలియజేస్తాం. మాస్టర్స్ అందరికీ తెలియజేసుకుంటున్నాం కృతజ్ఞతలు. అద్భుతంగా ప్రాసెస్ చేసిన మాస్టర్స్ అందరికీ మన యొక్క ఆత్మ యొక్క ప్రణామాలను తెలియజేస్తున్నాం. నెమ్మదిగా ద్వారా ఏర్పడినటువంటి ఆ కాంతి వలయం ఆ శక్తి క్షేత్రంతో బయలుదేరి ఆ సముద్ర తీరం నుండి మీరున్న గదిలోనికి ప్రయాణిస్తున్నారు. నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకొని 5 సెకండ్లు ఆగి 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా మేడం గారికి, రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.